शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే మిథున రాశి వాళ్ళకి అమ్మవారిని పూజించడం వల్ల విశేషం శుభాలు కలుగుతాయండి. చెప్పుకుందాం. ఈ ద్వితీయ భావంలో కుజుడు వక్రగతిలో ఉన్నాడండి. సో వక్రగతిలో ఉంటే శుభాల ఇవ్వడు, చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. రావాల్సిన సంపదలు మాత్రం కొద్దిగా డిలే అయ్యేట్ చేస్తూ ఉంటాడు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మీరు ఈ వారంలో 22, 23 తారీఖులో ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు చేస్తారు కూడా, మీ జాతక ప్రకారం చూసుకోండి. జరుగుతున్న దశలు కూడా ఇంపార్టెంట్. సో చంద్రుడి ప్రభావం వల్ల మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ చెల్లెళ్ళకి బాగా సక్సెస్ఫుల్గా ఉండడము, వాళ్ళకి ఏదో గిఫ్ట్ రూపంలో మీరు ఏదో ఇవ్వడానికి అవకాశాలు 22, 23 తారీఖుల్లో ఉంటుంది. గిఫ్ట్ అంటే బంగారం గొలుసులు కానీ బంగారం ఇస్తారు, వెండి కంచాలు అంటారు కదా, బంగారం వెండి వస్తువులు మీ సిస్టర్స్కి ఇస్తారు, తమ్ముడైనా అవ్వచ్చు. సో ఇదో మీకు బాగుందండి, మీకు ధైర్యంగా ఉంటారు. 4th భావంలో కేతుతో కలిసిన చంద్రుడు గురు దృష్టి చాలా బాగుంది కదా. అంటే కేతుతో కలిసిన చంద్రుడు 24, 25, 24th and 25th చంద్రుడు పంచమ స్థానంలో ఉంటాడు. 4th భావంలో ఉంటాడు. చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. సంగీతం బాగా వస్తుంది, సంగీత సాధన బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగుంటుంది. చంద్రకేతువులు కలిసి ఉంటే కేతువు విశేషించి శుభయోగాలు ఇస్తాడు. చంద్రుడి యొక్క ప్రభావంతో కేతువు బలవంతుడు అయిపోతాడు, మిక్కిలి శుభఫలితాలే ఇస్తాడు. 4th భావం చదువు విషయంలోనూ, కంఫర్టబుల్ విషయంలోనూ కంఫర్టబుల్గా ఉంటారు. అలాగే మీరు ల్యాండ్స్ కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఇళ్ళు కానీ మీరు కొనుక్కుంటారు. ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమో, ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమో అవకాశాలు ఉన్నాయి. సరే, అది పక్క పెడితే వేద పండితులకు కూడా 4th భావం చూస్తామండి. వేదాలు చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అలాగే 4th భావం బాగుండడం వల్ల చెప్పండి, రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది కదా. వాళ్ళకి పంటలు నష్టం రాకుండా ఆనందంగానే ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో కూడా మీ ఈ సంవత్సరం ఈసారి కూడా ఈ వారం రోజులు కూడా మీరు స్పోర్ట్స్లో, ఆటల్లో బాగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి, కానీ వాళ్ళకి ల్యాండ్స్ మీద మనకు బాగా ఇన్వెస్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇంకా చూడండి, మళ్ళీ మీ మిథున రాశి 2nd హౌస్ లానే 6వ భావంలో చంద్రుడితో కలిసి ఉండి గురుదృష్టి ఉంది, గజకేసరి యోగంతో ఉన్నాడు. అంటే 28వ తారీఖునే నీచ స్థితిలో ఉన్నప్పటికీ బుధుడితో కలిసి ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వల్ల యోగమే. శత్రుభయాలు లేకుండా, రుణబాధలు లేకుండా, ఆరోగ్యంగా, అదృష్టంగా, ఐశ్వర్యప్రదంగా ఉండే చేసేవాడు బుధుడే. బుద్ధి బలాన్ని ఎంత ఇస్తాడు, మీకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. అది గ్రేట్ అసెట్ కదండి. కానీ 7వ స్థానంలో రవి మాత్రం తప్పు. ఎవరి జాతకాలు అయినా సరే 7వ స్థానంలో రవి ఉన్నాడంటే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడండి. భార్యాభర్తల విషయంలో దూరం కలిగించడము, కొంతమందికి మ్యారేజ్ కాకుండా లేట్ అయిపోతూ ఉండడము. రవి 7వ ఉండడం వల్ల
సో అంటే భర్త కానీ భార్య కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోవడము, వాళ్ళకొళ్ళ కలవకపోవడము జరుగుతుంది. అందుకని చెప్పి సూర్యభగవాన్ని ఆరాధన చేసుకుంటే బాగుంటుందండి. ఈ రవితో బుధుడు కానీ ఇంకా ఏ ప్లానెట్స్ ఉంటే మళ్ళీ ఆ భావం మారిపోతూ ఉంటుంది. సో రవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు. అందరికీ ఏమీ ఉండదండి. సప్తమాలు రవి అంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు తప్ప విడిపోవడం ఏమి ఉండదు, దూరంగా ఉంటారు. సరే, అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, మీరు మంచి అద్భుత రాజయోగకారకుడు పంచమాధిపతి ఆయన వెళ్ళిపోయి ఆయన ఎక్కడో అష్టమ స్థానంలో ఉన్నాడు. కానీ గురుదృష్టి ఉంది, అదే అదృష్టం. అంటే తలవంతలంపకు వచ్చే ధనయోగం మాత్రం ఉంటుంది. అష్టమ స్థానం శుక్రుడు మంచివాడు కాదండి, కానీ యోగిస్తాడు. ఇక్కడ ఏంటంటే శని రాశిలో అయినటువంటి రాసుల్లో మకర రాశిలో శుక్రుడు ఉంటే అష్టమ భావంలో కొద్దిగా చెడు అలవాట్లు, చెడు భావాలు వావడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ అష్టమ భావంలో శుక్రుడు కాబట్టి యోగవంతంగానే ఉంటుంది. తలవంతలంపకు వచ్చే ధనయోగం మాత్రం ఇస్తాడు అష్టమ స్థానం కాబట్టి. మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని అంటే అష్టమాధిపతిగా భాగ్యంలో ఉన్నాడు. సో శని కూడా మంచి చేయడానికి అవకాశం ఉంది. విదేశ పర్యటన చేయిస్తుంటాడు. భాగ్యంలో ఉన్న శని రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడము, కొద్దిగా వాళ్ళని బాధ పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ఒక పట్టాన వాళ్ళు సక్సెస్ కాలేకపోతుంటారు, ఏ విషయంలోనూ తృప్తిగా ఉండలేకపోతుంటారు శని ప్రభావం వలన. కానీ శని మంచి చేస్తుంటాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ధనాదాయం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శని ప్రభావం వలన. సరే, భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంతమందికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా శని కారకత్వాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, సిమెంటు అంటాం కదండి, ఫార్మా రంగం, ఈ శని కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అందులో డౌటే లేదు. వాళ్ళ యొక్క జాతకాల ప్రకారం చూసుకోండి, మీ బిజినెస్లు ఏ చిన్న బిజినెస్ అయినా సరే డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, మీకు లాభస్థానంలో మీరు దశమ స్థానంలో రాహు ఉన్నాడు. దశమ రాహు జనరల్గా కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనస్పర్ధ కలిగిస్తాడు, ఉండే కొద్దిగా చికాకులు పెడతాడు. ఆ దశమ రాహువే ఈ ఫ్లైట్స్ సంబంధించి. ఎందుకంటే రాహు అన్నామంటే ఫ్లైట్స్, విమాన సంస్థలు, రాహు కారకత్వం కదా విని. తర్వాత కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, రాహు కారకత్వాలు కదా. దశమంలో రాహు ఉన్నాడు అంటే మీరు చేస్తున్న బిజినెస్ అంటే దశమంలో రాహు ఉన్నాడు అంటే మీరు చేసిన ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ రాహు చిత్ర పరిశ్రమను కూడా బాగా తీసుకెళ్తూ ఉంటాడు. శుక్రుడు మంచివాడు కదా. చిత్ర పరిశ్రమ అంటే సినిమా రంగాన్ని బాగా డెవలప్ చేస్తుంటాడు దశమరాహు. అది కాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫ్లైట్స్లో ఎక్కి తిప్పడాలు ఇంక చాలా తక్కువ నేను చెప్పడం, అన్నీ ఉంటాయి. 12వ భావంలో గురుడు తప్పేం కదండి. సప్తమాధిపతి, దశమాధిపతి 12వ భావం ఉంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. 8, 6, 8, 12 స్థానాల్లో కూడా గురుడు యోగిస్తాడు. కోణంలోనే కాకుండా 6, 8, 12 స్థానాల్లో కూడా కొద్ది గొప్ప మంచి ఫలితాలు ఇస్తాడన్న సందేహం లేదు. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఇందాక చెప్పాను, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి, అమ్మవారికి సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖున అండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి తైలాభిషేకం తెలుసు కదండి మీకు. శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశులకు ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని ప్రభావం చేయించడం వల్ల, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీకు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వలన వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.